ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని అత్యాచార వ్యతిరేక పోరాట ఐక్యవేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా లాగారని పెద్దాపురంలో బాధిత మహిళ చెప్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. అక్రమంగా సాగుతున్న వ్యభిచార ముఠాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా బాధిత మహిళకు అండగా నిలవకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. బాధిత మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయడమే కాకుండా ఈ సెక్స్ ర్యాకెట్ వ్యవహారాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులపైన వెంటనే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ మొత్తం ఘటనపైన ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు అత్యాచార వ్యతిరేక పోరాట ఐక్యవేదిక కమిటీ సంబంధించినటువంటి సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బాధిత మహిళలు ఇంకా ఉన్నారు, పీడింపబడుతున్నారు అని తెలియజేయడం, తిరిగి అది తెరపైకి వచ్చి వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే మీరు ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ఒకటి, మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు ఈరోజు ఆడపిల్లల మీద సెక్స్ బిజినెస్ అనేది గత సమాజానికి భిన్నంగా ఈరోజు ఒక కులానికి పరిమితమై లేదు, కొద్దిమంది వ్యక్తులకు పరిమితమై లేదు. ఇది ఒక పెద్ద సెక్స్ బిజినెస్గా దాని మీద లాభాలు ఆర్జించేటటువంటి పెద్ద పెద్ద ముఠాలు తయారవడమే కాదు, ట్రాఫికింగ్ చాలా పెద్ద స్థాయిలో వ్యభిచారం కోసమే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పెద్దాపురంలో ఒక పాప బయటకు వచ్చి 5 ఏళ్ల నుంచి నేను పలానా భారతి అనే ఆమె దగ్గర బానిసలాగా బతుకుతున్నాను, ఆమె ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, నా బిడ్డను కూడా నాకు దూరం చేసి బిడ్డను చూపించి బ్లాక్మెయిల్ చేసి నా చేత బిజినెస్ చేయిస్తూ ఉంది, నేను బయటికి రావడానికి ఆమె అంగీకరించడం లేదు, ఇదిగో నీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే నువ్వు వృత్తిలో ఉండాలా అని ఫైనల్గా ఇప్పుడు బయటకు వచ్చాను, చాలామంది దగ్గరికి వెళ్ళాను, కానీ నాకెవరు రక్షణ కల్పించలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గం ఆనుకుని ఉన్నది. పెద్దాపురంలో ఆ పాప బయటకు వచ్చిందంటే పెద్దాపురం మాత్రమే కాదు మిత్రులారా, జగ్గంపేటలో కూడా ఒక కేసు నమోదైంది. అక్కడ పీపుల్ చెప్తా ఉన్నది ఏమిటి, పెద్దాపురానికి రకరకాల వాళ్ళని స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఇతర ఒంటరి మహిళల దగ్గర నుంచి, భర్తతో విడిపోయిన మహిళల దగ్గర నుంచి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఇక్కడ బిజినెస్ చేయిస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట పంపిస్తున్నారు, ఇంకొక చోట పంపిస్తున్నారు. ఇది పెద్దాపురం సమస్య మాత్రమే కాదు, ఇది రాష్ట్రమంతా సమస్య. ఈ రాష్ట్రమంతా సమస్య, పెద్దాపురం సమస్య. పెద్దాపురం పక్కన పిఠాపురము. ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మన సాంప్రదాయాల్ని గౌరవిస్తాము, ఆడవాళ్ళని గౌరవిస్తాము అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా నోరు తెరవాలి అని మేము అడుగుతున్నాం. ఆయన కూడా రెస్పాండ్ అవ్వాలి. దీని మీద మీ సమాధానం ఏమిటి అని మేము అడుగుతా ఉన్నాం. స్థానికులు ఎవరైతే రాజకీయ ఆర్థిక బలం అండబలం ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నట్టు కథలుగా చెప్పుకుంటారు. కానీ ఎవరు ధైర్యం చేసి ఇది జరుగుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ధైర్యంగా ఒక వ్యక్తి ముందుకు చెప్తే వాళ్ళ మీద ఎన్ని అబండాలు వేస్తారో, ఎలా చేస్తారో అక్కడ స్థానికంగా ప్రజలకు తెలుసు. అక్కడున్న ప్రజానికం కూడా అసలు ఆ పేరు ఎత్తి మాట్లాడటానికి భయపడే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. బాధిత మహిళలకి పునరావాసంతో పాటు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆ బాధిత మహిళలకు సంబంధించినటువంటి ఘటనలు, అదేవిధంగా సెక్స్ ర్యాకెట్లు నడుపుతున్నటువంటి వ్యక్తులపైన పూర్తి విచారణ కోసం ఒక సిట్ బృందాన్ని, జ్యుడిషియల్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ఏదైతే అత్యాచార వ్యతిరేక ఐక్య కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో లోకేష్, సాక్షి టీవీ, బెజవాడ.